హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారో. ఎలా ఉన్నారు? సో ఇవాల్టి రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీరు నో కాంటాక్ట్లో ఉండొచ్చు, సపరేషన్లో ఉండొచ్చు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు. సో మీ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళు దాస్తున్న అంటే మీకు చెప్పలేని ఫీలింగ్స్ ఏమున్నాయి, భావాలు ఏమున్నాయి వాళ్ళ మనసులో, మీకు చెప్పలేకపోతున్నారు. దూరమైనప్పటికీ మీరు సపరేషన్లో ఉన్నా. సో మీ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళు చెప్పలేకపోతున్న ఫీలింగ్స్ ఏమున్నాయి అనేది అయితే చూద్దామండి. ఈరోజు రీడింగ్ అయితే ఇదే. మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు అనేది అయితే తీసుకోండి. ఇది జనరల్ రీడింగ్, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరి కోసమైనా మీరు ఈ రీడింగ్ అనేది అయితే చూడొచ్చు. మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ ఎవరైనా ఈ రీడింగ్ అనేది చూడొచ్చండి. అండ్ ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు అనేది తీసుకోండి. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మర్చిపోకుండా మీ లైక్ అయితే ఇవ్వండి. ఈ రీడింగ్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. లైక్తో పాటు హైప్ అని వస్తుంది, హైప్ కూడా ఇచ్చారంటే ఈ రీడింగ్ మరికొంతమందికి సజెషన్ లేక అనేది అయితే వెళ్తుందండి. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్, వీళ్లకు చెప్పలేని ఫీలింగ్స్ ఏమున్నాయి, వాళ్ళ మనసులో ఏం దాస్తున్నారు, ఏం చెప్పలేకపోతున్నారు, చెప్పలేని ఫీలింగ్స్ ఏమున్నాయి చూపించండి. చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్, మా వ్యూవర్స్కి మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి, మీ మెమరీస్ అయితే గుర్తుకు చేసుకోండి అండి. ప్లీజ్ యూనివర్స్, మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళకు చెప్పలేని ఫీలింగ్స్ ఏమున్నాయి అండ్ ఆలోచనలు ఏమున్నాయి చూపించండి. ఏమున్నాయి మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళకు చెప్పలేని ఫీలింగ్స్ ఏమున్నాయి, ఏం చెప్పాలనుకుంటున్నారు, వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు, చెప్పలేని ఫీలింగ్స్ ఏమున్నాయి, ఏం చెప్పాలనుకుంటున్నారు. మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళ మనసులో ఫీలింగ్స్ ఏమున్నాయి, ఏం చెప్పాలి అనుకుంటున్నారు. ద హై ప్రీస్టెస్, ద హై ప్రీస్టెస్ క్లారిఫికేషన్, Wheel of Fortune, Wheel of Fortune clarification, Nine of Pentacles, okay, Three of Wands clarification, the Hanged Man, the Hanged Man clarification please, Nine of Swords, the Moon clarification please, the Devil clarification please, Ten of Wands, Four of Swords clarification, bottom of the deck, Ace of Swords, Two of Wands, Justice, Two of Swords,
ఓకే. ఇక్కడైతే అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారండి. సో నేను ప్రత్యేకించి డేట్ ఆఫ్ బర్త్స్ అనేది ఇవాళ నుంచి చెప్పడం అనేది నేను నిలిపేస్తున్నానండి. ఎందుకు అనంటే నాకు ఒక కామెంట్ అయితే వచ్చింది. 21 వరకే ఉంటాయా డేట్ ఆఫ్ బర్త్స్, 20, 21 ఇలానే చెప్తున్నారు అని అంటే, అంతే అండి. మేజర్ ఆర్కానా అండ్ మైనర్ ఆర్కానా అనేది కార్డ్స్ ఉంటాయి. మొత్తం 78 కార్డ్స్ అయితే ఉంటాయి. అందులో 14 కార్డ్స్ అనేది అయితే ఉంటాయి. ఇప్పుడు పెంటికల్ కార్డ్స్ వచ్చి 14 ఉంటాయి. స్పోర్ట్స్ కార్డ్స్ వచ్చి 14 ఉంటాయి. అలా నేను కార్డ్స్ మీకు వివరించాల్సిన పని లేదు. సో నాకు అక్కడ ఏమి సైన్ కార్డ్స్ చూపిస్తున్నాయో నేను అవి అయితే డేట్ ఆఫ్ బర్త్స్ అయితే చెప్పేదాన్ని. సో ఇవాళ నుంచి డేట్ ఆఫ్ బర్త్స్ అయితే చెప్పను, అండ్ రాసులు మాత్రమే తెలియజేస్తాను. ఏ ఏ రాసులు ఉన్నాయి అనేది అయితే నేను తెలియజేస్తాను. ఓకేనా అండి? ఎందుకు అనంటే ఫీల్ అవ్వచ్చు, అంటే ఆ వ్యక్తి పెట్టిన మెసేజ్లో కూడా ఒక అర్థం అయితే ఉంది. ప్రతిసారి 2021 వరకే ఉంటుందా అనే అర్థం కూడా ఎందుకు అని అంటే ఆ కార్డ్స్ అంతవరకే ఉంటాయన్నమాట. సో అందువల్ల నేను మీకు డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్పను. అండ్ పిక్కే కార్డ్ అనుకోండి, పిక్కే కార్డ్లో నేను 2 టైప్స్ పెట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము పెట్టి నేను రీడింగ్ తీయచ్చు. మీకు అది ఓకే అంటే, కొంతమందికి పిక్కే కార్డ్ ఇష్టం ఉండదన్నమాట. సో అలా కావాలి అనుకుంటే కామెంట్స్లో తెలియచేయండి. నేను కొన్ని డేట్ ఆఫ్ బర్త్స్, కొన్ని లెటర్స్ని బట్టి నేను మీకు 2 భాగాలుగా విభజించి నేను కార్డ్ రీడింగ్ ఇస్తాను, మీకు ఓకే అనుకుంటే. ఓకేనా? కొంతమందికి పిక్కే ఉండదు. ఓకేనా? ఇది అండి, ఇది చెప్పాలనుకున్నాను నేను. ఇక్కడ రాశులు వచ్చేసి వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు అయితే ఉన్నారు. అండ్ వృశ్చిక రాశి, కర్కాటక రాశి, మీనరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు కూడా ఉన్నారు. జెమిని, మిథునం, తులా రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అంటే కుంభరాశి, మిథున రాశి వీళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఓకేనా? ఇది అండి, రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు అయితే కనెక్ట్ అయ్యారు. మీ పర్సన్ ఏం చెప్పాలి అనుకుంటున్నారు అని అంటే, ఇక్కడ మిమ్మల్ని బ్యాలెన్స్ చేయలేని సిచ్యువేషన్లో, తన మనసులో ఏముంది చెప్పలేని సిచ్యువేషన్లో ఇక్కడ మిమ్మల్ని స్ట్రక్ పొజిషన్లో పెట్టడం అయితే జరిగింది. అండ్ కానీ వాళ్ళు ఇక్కడ మీకు దూరమైనా, మీకు చెప్పలేకపోయినా కానీ వాళ్ళు బ్యాలెన్స్ చేయాలన్న సిచ్యువేషన్లో వాళ్ళు అయితే కనిపిస్తున్నారన్నమాట రిలేషన్ని. అంటే ఇక్కడ వాళ్ళకి మీ గురించి ఏదో ఒక క్లారిటీ అనేది అయితే అర్థమవుతుంది. ఇక్కడ మీరే కావాలన్నంత ఆలోచన అయితే వాళ్ళ మనసులో ఉంది, కానీ చెప్పలేకపోతున్నారు. ఒక ప్లానింగ్ అయితే చేస్తున్నారు. అంటే వీళ్ళ మనసులో ఏదో కొత్త మార్పులు, కొత్త ఆలోచనలు, ఏదో న్యూ ఐడియాస్ అనేది అయితే వీళ్ళల్లో వస్తున్నాయి అనేది అయితే కనిపిస్తుంది. మళ్ళా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి అన్న ఆలోచనలో, రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనలో కూడా మీ పర్సన్ ఉన్నట్లయితే కనిపిస్తుంది. ఇక్కడ మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోవడానికి ఇక్కడ మీకు ఏదైతే మీ సైడు ఒక యాటిట్యూడ్ అయితే చూపించారు, వాళ్ళు మీకు చెప్పలేకపోవడానికి తన మనసులో ఫీలింగ్స్ ఉన్నా కానీ ఇక్కడ మీకు చెప్పలేని సిచ్యువేషన్, అంటే టాక్సిక్ రిలేషన్స్ తోటి ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేశాను అన్న ఫీలింగ్ వాళ్ళలో అయితే ఉంది. కానీ ప్రస్తుతం వాళ్ళ సిచ్యువేషన్ మెల్లమెల్లగా మారుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. వీళ్ళు ఎందుకు మారుతున్నారు అని అంటే, వీళ్ళే మీకేదైతే పెయిన్ ఇచ్చారో ఒక కర్మ సిచ్యువేషన్లో వీళ్ళు ఉన్నారు ప్రజెంట్. సో మిమ్మల్ని ఏదైతే ఒక ఇబ్బంది పెట్టారో మానసికంగా, సో ఇక్కడ మీరు వాళ్ళ పట్ల చాలా పేషెన్స్ తోటి ఎదురు చూశారు రిలేషన్ నిలబెట్టుకోవాలని. సో ఇంకా మీకు ఓపిక నశించింది. సో అలాంటి సిచ్యువేషన్లో మీకు దూరమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు మీ నుండి దూరంగా ఉన్నా కానీ వాళ్ళు మీ గురించి థింక్ చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళ మనసులో మీ పట్ల ఫీలింగ్స్ ఉన్నా కానీ ఆ ఫీలింగ్స్ని హైడ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మీరేదో వాళ్ళని ప్రాక్టికల్గా చూస్తున్నారు, ముందులాగా ప్రేమను చూపించట్లేదు అన్న సిచ్యువేషన్లో మీ పర్సన్ కనిపిస్తున్నారు. మీ పర్సన్ వాళ్ళ మనసులో భావాలు అయితే ఇలా ఉన్నాయన్నమాట. అంటే వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, మీరు
ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్నారు. నాకు వచ్చినా రాకపోయినా నాకేం ఫరక పడతలే అన్నట్లు మీరున్నారన్నమాట. ముందు పడినంత బాధ అయితే మీరు పడట్లేదు. ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. సో ఎందుకు అనంటే వీళ్ళు మిమ్మల్ని అంత స్ట్రక్ పొజిషన్లో పెట్టారు కాబట్టి ఇప్పుడు మీరు స్ట్రాంగ్గా ఉన్నారు. కానీ వాళ్ళ మనసులో వాళ్ళు మారుతున్న ఫీలింగ్ అయితే ఉంది. వాళ్ళు మిమ్మల్ని చేరుకోలేకపోవడానికి, ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టడానికి కారణం వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో బందీ అయ్యారంట. సో ఇలా బందీ అయ్యి వాళ్ళు చెప్పినట్లు ఆడుతూ, వాళ్ళు చెప్పినట్లు వింటూ, నాకెందుకురా ఈ కర్మ అనే విధంగా కూడా మీ పర్సన్ బాధపడుతున్నట్లయితే కనిపిస్తుంది. ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకొని నేను ఎందుకు ఇరుకున పడ్డాను అన్న సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే కనిపిస్తున్నారు. కానీ వీళ్ళేదో ఫ్యూచర్ ప్లానింగ్ అయితే చేస్తున్నారు. మీరు కావాలి అన్నంత ఫీలింగ్ వీళ్ళల్లో అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని అంటే, ఇక్కడ మీరున్న అంటే వాళ్ళ లైఫ్లో ఇప్పుడు మీరు లేకపోయినా కానీ, మీరు సింగిల్గా అయినా కానీ ఇక్కడ మీరు బాగా లైఫ్ లీడ్ చేస్తున్నారు, ప్రాక్టికల్గా ఉన్నారు, ఒక జెంటిల్గా ఉన్నారు అనేది అయితే మీ పర్సన్ ఆలోచన అయితే కనిపిస్తుంది. తన మనసులో తాను ఏదైతే మిమ్మల్ని ఏడ్పించారో, ఇబ్బంది పెట్టారో, బాధ పెట్టారో రిలేషన్షిప్లో, థర్డ్ పార్టీ కోసము వాళ్ళ మాటలు విని ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నాను అన్న ఫీలింగ్ అయితే వాళ్ళల్లో కనిపిస్తుంది. ఆ మాటల వల్ల ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, మిమ్మల్ని మానసికంగా హింసించాను, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టాను, చీటింగ్ చేశాను అన్న ఫీలింగ్ మీ పర్సన్లో అయితే ఉంది. ఇదైతే చెప్పాలి అనుకుంటున్నారు, కానీ చెప్పలేని సిచ్యువేషన్లో ఒక హైడింగ్ ఎనర్జీలో అయితే కనిపిస్తున్నారు అన్నమాట. సైలెంట్గా ఉంటున్నారు. ముందేదైతే యాటిట్యూడ్ చూపించారో, సో ప్రజెంట్ అలాంటి యాటిట్యూడ్ అనేది లేకుండా సో బ్యాలెన్సింగ్లో ఉండాలి అన్న ఆలోచనలో మీ పర్సన్ కనిపిస్తుంది. మీ పర్సన్ అయితే ఇలా కనిపిస్తున్నారు. క్లారిఫికేషన్ ప్లీజ్. చూసారా, లాజిక్గా ఆలోచించడం అయితే జరుగుతుందన్నమాట. మీ పర్సన్ ఇప్పుడు వాళ్ళకి లైఫ్ మీద ఒక క్లారిటీ అనేది అయితే వస్తుంది. సో ఇక్కడ మిమ్మల్ని వెయిట్ చేపించాను, మిమ్మల్ని చీట్ చేశాను, మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే ఉండిండొచ్చు, వీళ్ళు ఏదో ఫ్యూచర్ ప్లాన్ అయితే వేస్తున్నారు, వీళ్ళు లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే అవ్వాలి అనుకుంటున్నారు, ఇక్కడ ఏదో ఒక నిర్ణయానికి ఒక డెసిషన్కి రావాలి అనుకుంటున్నారు మీ సైడ్. మళ్ళా ఒక ఛాన్స్ వస్తే చాలు అన్నంత ఫీలింగ్ మీ పర్సన్లో కలుగుతుందన్నమాట. అంటే ఈ రిలేషన్ మళ్ళా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అన్న ఆలోచన అయితే చేస్తున్నారు, ఒక ప్లానింగ్ చేస్తున్నారంట. కానీ ఉన్న చోట డివైన్కి వదిలేయడము, ఏదో వీళ్ళకి ఏదో ఒక బాధ, ఇక్కడ మీరేదైనా వీళ్ళు మీకు టైం ఇవ్వకపోవడం వల్ల, వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఇక్కడ మిమ్మల్ని ఏదైతే ఇగ్నోర్ చేశారో, సో ఈ విషయంలో మీరు ఏదైనా వాళ్ళని మాట్లాడిండొచ్చు. సో ఆ మాట్లాడిన మాటలే తన మైండ్కి తీసుకొని ఇక్కడ నేను మోసపోయాను అన్న ఫీలింగ్తో కూడా తన మనసులో ఇక్కడ మీరు కావాలి అన్న సిచ్యువేషన్లో ఉన్నా కానీ కొంతమంది సినారియోలో ఇలా కనిపిస్తుంది అన్నమాట. అంటే మీరు కావాలి అనిపించినా కానీ మీరేదో వాళ్ళని హర్ట్ చేశారు అని కానీ, నా సిచ్యువేషన్ మీ వల్ల నేను బాధపడ్డాను అని కానీ, మీ వల్ల నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నేను ఇరుక్కున్నాను అని కానీ, లేదు మీకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి సెట్ అవ్వట్లేదు అని కానీ, మీరు కావాలి అనిపించినా కానీ ఇక్కడ మీకోసం నేనేం చేయలేకపోతున్నాను, నేను డివైన్కు వదిలేశాను, ఇక్కడ మీరు నన్ను మోసగాళ్ళుగా అనుకున్నా పర్లేదు, మీరు అలా ఫీల్ అవుతున్నారేమో అన్న ఆలోచనలతోటి మీ పర్సన్ మనసులో ఈ ఆలోచనలు అయితే కలుగుతున్నాయి అన్నమాట. ఈ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. అంటే వీళ్ళకి వాళ్ళు మీ పట్ల ఏదైతే తప్పులు ఏవైతే చేశారో అవన్నీ గుర్తుకు చేసుకుంటున్నారు, మీతో ఉన్న జ్ఞాపకాలు అయితే గుర్తుకు చేసుకుంటున్నారు. మీరు నో కాంటాక్ట్లో ఉన్నా, సపరేషన్లో ఉన్నా, లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా కానీ సో అవన్నీ గుర్తుకు చేసుకుంటున్నారు. లైఫ్ మళ్ళీ ఒక చేంజ్ అయితే బాగుండు, నేను ఒక యాక్షన్ తీసుకోవాలి అనుకున్నా కానీ నాకు తగ్గట్టు సిచ్యువేషన్స్ సరిలేవు, కానీ నేను ఇటా తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాను అన్న ఆలోచనలతోటి మీ పర్సన్ కనిపిస్తున్నారు. అంటే ఇక్కడ
మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అని అంటే ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్. కొద్దిసేపు మీరు కావాలనుకుంటారు, కొద్దిసేపు మీ మాటలకి సమాధానం లేకపోవడము, ఒకవేళ ఆన్లైన్లో ఉన్నా కానీ మీకు మీ మెసేజ్లకు రిప్లై ఇవ్వలేకపోవడము, ఇక్కడ మీరు కూడా చూసి కామ్గా ఉన్నారు అన్నట్లు కూడా మీరు ఫీల్ అవుతున్నారంట. కానీ వాళ్ళు చెప్పలేని సిచ్యువేషన్ ఏంటి అంటే ఎక్కడైతే ఉంటున్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్, తన పరిస్థితులు, తను ఏదైనా మనీ సిచ్యువేషన్లో ఏదైనా స్ట్రక్ అయిన ఎనర్జీ అయితే కనిపిస్తుంది. మనీ విషయంలో ఏదైనా ఇన్వెస్ట్ చేసి అందులో స్ట్రక్ అయ్యి ఇక్కడ మీకు చెప్పలేని సిచ్యువేషన్లో కూడా మీ పర్సన్ ఉన్నట్లయితే కనిపిస్తుంది. సో అది చెప్పాలి అనుకుంటున్నారు కానీ చెప్పలేకపోతున్నారు. ఎందుకు అని అంటే మీ ఇద్దరి మధ్య ఒక అన్కండిషనల్ లవ్ అనేది అయితే ఉంది. కానీ ఇది చెప్పడం వల్ల లైఫ్ ఎలా స్ట్రక్ పొజిషన్లో పడుతుందో అన్న సిచ్యువేషన్లో కూడా ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టడం అయితే జరుగుతుంది. కొంతమంది సినారియోలో ఎలా కనిపిస్తుంది అంటే ఇక్కడ మీరు కావాలి అండ్ థర్డ్ పార్టీను కావాలి, ఇట అట జగులు చేస్తున్నారన్నమాట. ఇటు మీరు కావాలి, థర్డ్ పార్టీ కావాలి. కొద్దిసేపు మీతోనూ హ్యాపీగా ఉండాలి అనిపిస్తుంది, కొద్దిసేపు థర్డ్ పార్టీతోనూ వాళ్ళతోటి టైం స్పెండ్ చేయాలి అన్న సిచ్యువేషన్లో ఇక్కడ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు. అది చెప్పలేకపోతున్నారు, ఒక స్ట్రక్ పొజిషన్లో పెడుతున్నారు మిమ్మల్ని. అది చెప్పాలి అనిపించినా కానీ వాళ్ళకి కష్టం అనిపిస్తుంది. ఇక్కడ నాకు తగ్గట్టు పరిస్థితులు లేవు అన్న ఆలోచనలతోటి మీ పర్సన్ మీకు చెప్పలేకపోతున్నారన్నమాట. తన మనసులో ఉన్న భావాలు మీకు చెప్పలేకపోతున్నారు. ఇక్కడ మీరేమో వీళ్ళు మనల్ని పట్టించుకోవట్లేదు, మనల్ని ఇగ్నోర్ చేస్తున్నారు, మనల్ని దూరం పెడుతున్నారు, ఏముంది వీళ్ళ మనసులో, ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తారా లేకపోతే ఇంతటితో వద్దనుకుంటున్నారా, నా మీద ప్రేమ ఉందా లేదా అనేదైతే మీరు అనుకుంటున్నారంట. కానీ వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే వాళ్ళకి చెప్పాలని ఉంది. తన పరిస్థితి, తన లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకున్న వ్యక్తి ఏదైనా దేని మీదైనా ఫోకస్ పెట్టి ఇక్కడ మీకు టైం ఇవ్వలేకపోతున్నాను అన్న ఫీలింగ్ అయితే ఇక్కడ మీ వ్యక్తికి అయితే కనిపిస్తుంది. అంటే తన చుట్టూ తానేదో సాధించాలనుకున్నారు, ఛాలెంజెస్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇలా కూడా మీకు టైం ఇవ్వలేకపోవడం. అండ్ ఇక్కడ ఒకవేళ మీ దగ్గర ఏదైనా మనీ తీసుకొని కూడా ఇక్కడ మీకు ఆ మనీ ఇవ్వాలని వాళ్ళకి ఉన్నా కానీ ఇక్కడ మీరు అడుగుతున్నా కానీ తను ఇవ్వలేని సిచ్యువేషన్లో తను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఆదాయం రాకపోవడము, తను అనుకున్న విధంగా ప్రాఫిట్ పొందలేకపోవడంతో కూడా ఇక్కడ ఈ సిచ్యువేషన్లో తనకి మీ దగ్గరకు వస్తే ఒక ముఖం చాలక కూడా ఇక్కడ మిమ్మల్ని మీ ముందుకు వస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అన్న సిచ్యువేషన్లో కూడా ఇక్కడ మీ పర్సన్ మీకు చెప్పలేక తను తెర వెనక బాధపడుతున్నట్లయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీ మధ్య ఏదైతే ఈగో క్లాషెస్ అయితే జరిగాయో, మీ మధ్య థర్డ్ పార్టీ కోసం కావచ్చు, ఏదైనా తన సిచ్యువేషన్ ఇక్కడ ఈగో కాన్ఫ్లిక్ట్స్ అయితే మీ మధ్య జరిగాయి, గొడవలు, నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లు మీ మధ్య సిచ్యువేషన్స్ అయితే జరిగాయి. సో ఇలా గొడవలతోటి కూడా మీరు దూరంగా ఉన్న సిచ్యువేషన్ కావచ్చు, లేకపోతే ఆన్ అండ్ ఆఫ్లో ఉన్న దగ్గరగా ఉన్నా కానీ సో ఒకరి మనసులో ఏమున్నది ఒకరు చూడలేకపోతున్నారన్నమాట. ఎందుకు అని అంటే ఇక్కడ ప్రేమ కన్నా కూడా ఇద్దరి మధ్య ఈగో అనేది అయితే కనిపిస్తుంది. ఈ గొడవలతోటి ఎంతసేపు పడతాం ఈ వ్యక్తితో, మనం చెప్పేది వాళ్ళు వినిపించుకోరు అన్నట్లు మీరు అనుకుంటూ ఉండొచ్చు. వాళ్ళేంటి అంటే నాకు తగ్గట్టుగానే నేను ఉండాలి, నా మాటే నెగ్గాలి అన్న సిచ్యువేషన్లో మీ పర్సన్ ఆలోచించిండొచ్చు. సో అలాంటి వ్యక్తి ఎక్కడైతే ఉంటున్నారో సో ఉన్న చోట థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో బాధలు పడుతున్నారు. ఇక్కడ మీ మీద ఒక ఫ్యాషన్ ఉంది, అట్రాక్షన్ ఉంది, ఉన్న చోట వాళ్ళకి బందీ అయ్యారు అండ్ డిప్రెషన్లో ఉంటున్నారు.
ఇక్కడ మీతో మీతో మాట్లాడుతూ ఉంటే ఆన్ అండ్ ఆఫ్ లో ఉన్నా కానీ ఇక్కడ మీతో మాట్లాడుతూ ఉంటే కోపడ్డము, చిరాకు పడ్డము, మాట మాటకి మిమ్మల్ని మానసికంగా హింసించడము అయితే జరుగుతూ ఉండొచ్చు. అంటే ఈ వ్యక్తి వస్తున్నారు అంటేనే మీకు ఒంట్లో ఒక జలధరింపు అన్నమాట. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీరు ఫేస్ చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. సో ఎందుకు అని అంటే ఈ వ్యక్తి నేచరే అలాంటిదన్నమాట. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వాళ్ళ మాటలకి వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది వీళ్ళ మీద పనిచేయడము, వాళ్ళ మాటలతోటి ఇక్కడ మీ మీద నెగటివ్గా ఓవర్గా మాట్లాడడము, తనదే కమాండింగ్ అన్నట్లుగా ఇక్కడ మిమ్మల్ని మాట్లాడడము, ఈ రిలేషన్షిప్ నాకు అవసరమా అన్నట్లు కూడా మీరు బాధపడుతున్నారు. సో ప్రజెంట్ ఇక్కడ మీ సైడ్ బాధ ఉంది, ప్రేమ ఉంది, ఫ్యాషన్ ఉంది, అన్నీ ఉంది, ఎమోషనల్ బాండింగ్ ఉంది. సో ఇక్కడ మిమ్మల్ని కాదనుకొని మిమ్మల్ని ఏదైతే థర్డ్ పార్టీ కోసం ఇక్కడ దూరం పెట్టారో, సో ప్రజెంట్ ఉన్న చోట బాధపడుతున్నారు. ఆ బాధపడుతున్న సిచ్యువేషన్ మీకు చెప్పాలి అని ఉన్నా కానీ ఈ థర్డ్ పార్టీ ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అందరూ తన చుట్టూ ఎవరైతే ఉంటున్నారో అందరూ వీళ్ళని మాట్లాడే వాళ్లే, అందరూ వీళ్ళని జడ్జ్ చేసే వాళ్లే, అందరూ వీళ్ళని ప్రశ్నించే వాళ్లే అవుతున్నారన్నమాట. ఇక్కడ ఏదైతే మీ మీద కోపాలు చిరాకులు చూపించారో, సో ఇప్పుడు ఉన్న చోట ఏం మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉన్నారు, మౌనంగా భరిస్తున్నారు, సహిస్తున్నారు. సో ఇప్పుడు తను పడుతున్న బాధ వేదన అయితే మీకు చెప్పాలి అనుకుంటున్నారు. ఉన్న చోటు నుండి నేను మూవ్ ఆన్ అవ్వాలి అనేది అయితే తన వర్షన్లో కనిపిస్తుందన్నమాట. అంటే ఎక్కడ ఉంటున్నారో అక్కడ వాళ్ళు కంట్రోల్ చేయడము, వాళ్ళు అనుకున్న విధంగానే వాళ్ళు ఉండాలి అనుకుంటున్నారు కాబట్టి ఆ విధంగా వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారు, ఆ విధంగా వీళ్ళని మభ్యపెడుతున్నారు, వాళ్ళ మాటే నెగ్గించుకోవాలి అన్న సిచ్యువేషన్లో వాళ్ళున్నారు. సో తన మనసులో మీ సైడ్ ఒక ప్రేమ ఉన్నా కానీ ఇక్కడ చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నారు. మీ బాండింగ్ అనేది అయితే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు తాను అనుకుంటున్నారు ఉన్న చోట నుండి మూవ్ ఆన్ అవ్వాలి, నేను ఈ బర్డన్ ఈ బాధ నేను భరించలేకపోతున్నాను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో, అది మీకు చెప్పాలని నాకు అనిపిస్తున్నా కానీ చెప్పలేకపోతున్నాను అన్న ఆలోచనలతో మీ పర్సన్ ఉన్న చోటు నుండి ఈ పెయిన్ నేను భరించలేను, ఈ బాధ నేను భరించలేను, అడిక్షన్స్కి అలవాటు పడ్డారు. స్మోకింగ్, డ్రింకింగ్ ఏదైనా అవ్వచ్చు. ఉన్న అలవాట్లు చాలక ఇంకా కొత్త అలవాటు చేసుకొని ఉండొచ్చు. లైఫ్ భారం అనిపిస్తుంది, నేను ఇందులో నుండి ఈ బర్డన్ మోయలేకపోతున్నాను, వీళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉండొచ్చు మీ పర్సన్కి, నా వల్ల కావట్లేదు, నేను ఇందులోంచి బయటపడాలి అన్న ఆలోచనలు అయితే ఉన్నాయి మీ పర్సన్కి. ఇక్కడ మీ మీద ఇప్పుడు అన్కండిషనల్ లవ్, సోల్మేట్ బంధం. సో ఇక్కడ మీ మధ్య ఏదైతే మీ ఇద్దరి మధ్య ఈక్వల్ గివ్ అండ్ టేక్ అంటే ఇచ్చిపుచ్చుకోవడం, ప్రేమ, ఎమోషనల్ బాండింగ్, అన్ని విధాలుగా మీరు తీసుకున్న కేరింగ్, వాళ్ళు ఏది మీ లైఫ్లో ఉన్నప్పుడు తిరిగి చూసుకోలేనంత విధంగా అంత ఫుల్ఫిల్లా మీరు చూసుకున్నారన్నమాట వాళ్ళని. సో మీ దగ్గర ఉంటే అన్ని విధాలుగా నాకు ఒక హ్యాపీనెస్ ఉండేది, మీ గురించి ఇప్పుడు వాళ్ళకి క్లారిటీ వస్తుంది, ఆలోచిస్తున్నారు, ఎక్కడ తప్పు చేశానా అన్న ఫీలింగ్ అయితే ఉంది. కానీ మీకు చెప్పుకోలేకపోతూ ఉన్నా కానీ లోపల తనకొక క్లారిటీ అయితే వస్తుంది మీ గురించి. మీరు ఎంత వాళ్ళ పట్ల ఒక పేషెన్స్ తోటి వెయిట్ చేశారు, మీరెంత ఒక ప్రేమతో పాటు అన్ని విధాలుగా మీరు వాళ్ళకి ఒక కేరింగ్ అనేది అయితే ఇచ్చారు మీరు. సో అలాంటి వ్యక్తిని నేను మిస్ చేసుకొని ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, మీ గురించి నాకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అన్న సిచ్యువేషన్లో ఇక్కడ మీ పర్సన్ ఆలోచించడం అయితే
జరుగుతుంది. ఇంకా ఏమున్నాయి, ఫీలింగ్స్ ఏమున్నాయి అనేది అయితే చూద్దాం ప్రజెంట్. ప్లీజ్ యూనివర్స్, ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం ఫీలింగ్స్ ఉన్నాయి మా వ్యూవర్స్ మీద, మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ మీద ఇంకా ఏం ఫీలింగ్స్ ఉన్నాయి చూపించండి. ఇంకా ఏం ఫీలింగ్స్ ఉన్నాయి, ఏమనుకుంటున్నారు. Page of Wands, the Chariot, the Star, Six of Cups, Judgment, Eight of Wands. ఓకే, మిమ్మల్ని ఏదైతే ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టిన వ్యక్తి ఇప్పుడు మీరే తన లైఫ్ అనుకుంటున్నారు. మీరు తన ఎఫర్ట్ అయితే పెడుతున్నారు. వాళ్ళు కూడా మీ పట్ల ఏదో ఒక ఛాన్స్ తీసుకోవాలి, ఏదో ఒక రిస్క్ తీసుకోవాలి, రిలేషన్షిప్ బ్యాలెన్స్ చేయగలగాలి, మీకంటూ ఒక టైం ఇవ్వాలి. సో ఇక్కడ మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలి. తన మనసులో ఉన్న భావాలు మీతో షేర్ చేసుకోవాలి. అలా కొత్తగా మీ పట్ల ఒక ప్రేమ చిగురించడం, మళ్ళీ మీ ముందుకు రావాలి అనుకోవడం, మీ ముందుకు ఒక యాక్షన్ తీసుకోవాలి అనుకోవడం, యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్లో ఒక బ్యాలెన్సింగ్ తీసుకురావాలి అనేది అయితే వీళ్ళు కోరుకుంటున్నారు. మీరంటే ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే వీళ్ళల్లో కనిపిస్తుంది. ఏదైతే ఇక్కడ మీ మధ్య వాళ్ళు మీ పట్ల ఒక చైల్డిష్గా బిహేవ్ చేశారో, సో నేను ఇలా చేసిండకూడదు అన్నంత ఫీలింగ్ మీ పర్సన్లో కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఎవరికి వాళ్ళు ఎడమొహం పెడమొహంలా ఉన్నారన్నమాట రిలేషన్షిప్లో. సో ఇప్పుడు ప్రజెంట్ మీ ఈ రిలేషన్ ముందుకు తీసుకురావాలి, యాక్షన్ తీసుకోవాలి అన్నంత ఆలోచనతోటి ఉన్నారు. ద స్టార్ హీల్ అవుతున్నారు, మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు. అండ్ తాను ఏదైతే తప్పులు చేశారో ఆ తప్పులన్నిటినీ కూడా డివైనే వీళ్ళకి ఒక శిక్ష విధించింది. వాళ్ళకై వాళ్ళు తెలుసుకునేలాగా డివైన్ ఒక సపోర్ట్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ రిలేషన్షిప్లో వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు, హీల్ అవుతున్నారు ప్రజెంట్. ఇక్కడ మీరు కావాలి అన్న అయితే ఉంది, లైఫ్ మళ్ళా ట్రాన్స్ఫర్మేషన్ అయితే బాగుండు అన్న ఆలోచనలతోటి ఉన్నారు. ఇక్కడ మీ జ్ఞాపకాలు అయితే గుర్తుకు చేసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ మీది ఒక ఫ్రెండ్షిప్ నుండి, చిన్ననాటి ఫ్రెండ్షిప్ నుండి కూడా, లేకపోతే రిలేటివ్స్ నుండి కూడా పాత పరిచయం మీది. సో మళ్ళా లైఫ్ ఫుల్ఫిల్ కావాలి, మీతో షేర్ చేసుకోవాలి, ఫుల్ ఫ్లెడ్జ్గా మీతో హ్యాపీగా ఉండాలి అన్న ఆలోచనలతోటి ఉన్నారు. మీతో హ్యాపీగా ఉంటే తనకు ఒక ఆనందం, సంతోషం అయితే ఉంటుంది అన్న ఆలోచనలో ఉన్నారు. ఫాస్ట్లో నాకు నచ్చినట్లుగానే ఉంటాను, తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరిగిందట. తన చుట్టూ ఉన్న వాళ్ళు తనను తప్పు పడతారు, నేను వాళ్ళకు న్యాయం చేయాలి అంటూ కూడా మీకు ఇక్కడ ఒక న్యాయం చేయలేదు అనేది అయితే మీ పర్సన్ ఆలోచన అయితే ఉంది. సో ప్రజెంట్ ఒక న్యాయం జరగాలి, ఈ రిలేషన్షిప్లో ఒక జడ్జిమెంట్ రావాలి అన్న ఆలోచనలతోటి ఉన్నారు. మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అనుకుంటున్నారు. లైఫ్ మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అనుకుంటున్నారు. మీతో ఉంటే లైఫ్ బాగుంటుంది అన్న ఆలోచనలతోటి ఉన్నారు. మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయడం మీ పర్సన్ తన మనసులో ఏదైతే తప్పు చేశారో మళ్ళా మీకు సారీ చెప్పడం లాంటిది కానీ, మిమ్మల్ని మెచ్చుకోవడం కానీ, తన మనసులో ప్రేమనంతా మీతో పంచుకోవడం కానీ జరిగే ఛాన్స్ అయితే ఉంది.
కొంతమందికి 8 డేస్ కానీ 8 వీక్స్ కానీ 8 అవర్స్ కానీ చూపిస్తుంది. కొంతమందికి 6 అవర్స్ అయినా 6 వీక్స్ అయినా 6 మంత్స్ అయినా కానీ ఇక్కడ మీకు రీయూనియన్స్ అయితే ఉండబోతున్నాయి. ఓకేనండి, ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాతో మెసేజ్ చేయండి. ఓకేనా అండి, కామెంట్స్లో తెలియచేయండి. ఓకేనా, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మరో రీడింగ్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ అండి. బాయ్.